హలో అండి, నమస్తే అందరికీ. టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నారండి. బాగా పండినాయండి, కలర్ఫుల్గా. ఇదండి ఎన్ని ఉన్నాయో చూడండి, గుత్తులు గుత్తులే. ఈ పచ్చిగా ఉన్నాయండి, కొంచెం తర్వాత కోస్తా. ఇవ్వండి, మొన్న పచ్చడి పెట్టుకున్నానని చెప్పా కదా, చాలా బాగుందండి పచ్చడి. ఇది పండినాక కోస్తా. ఇదండి, ఇక్కడ అయిపోయినాయి. ఇదండి, ఇక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఒకటి పోయాలకు ఒకటి వేసుకుంటే మనకి వేయవల్లే, పడి మొలుస్తున్నాయి. అట్లానే అయ్యే కోసుకుంటున్నాం ఇప్పటికి. ఇదండి, చూసారా, 30 కేజీ దాకా వచ్చినాయండి ఇప్పుడు. ఇంకా ఈ దోరగా ఉన్నాయి, ఈతో ట్రిప్పులో కోస్తాను. ఇవన్నీ బాగా వచ్చినాయి కదా, అది ఎక్కడ లోపలికి ఉన్నాయి, కనపడుతున్నాయి. ఆకులు అడ్డం వస్తున్నాయి. టమాటాలు బాగా వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఆకులు తీసేసానండి, ఎందుకంటే మనం ఇచ్చేది కొంచెం మట్టి బలం తక్కువగా ఉంటుంది అని చెప్పి కొన్ని ఆకుల వరకే ఉంచి కొన్ని తీసేసా. ఇదిగండి, నిన్న చూడలే, ఇది చూడండి ఎట్టపోయిందో. ఆ లిక్విడ్ ఇచ్చాను కదా, ఇక వచ్చాయి, బాగా వస్తాయి. చూడాలి, ఇంకా అప్పుడప్పుడు అలాంటి లిక్విడ్స్ ఏమన్నా ఇచ్చుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ బియ్యం గోతంలోనే ఇన్ని కాయలు వచ్చినాయి. ఇది అయిపోతే మళ్ళీ నాటుతా. ఇందులోనే మట్టి కొంచెం తిరగేసి మళ్ళీ టమాటాలు నాటుకుంటా. అంటే ఒకటే పంట వేయకూడదు అంటారు, కానీ 2-3 రోజులు నానబెట్టి ఎండబెట్టి ఇది పండిద్ది, తర్వాత వస్తా. ఇవన్నీ మళ్ళీ వేసుకోవచ్చండి. ఇది ఎంత అండి, మనం వేసి కూడా కొమ్మ ఊడొచ్చేసింది. 2 నెలలు అవుతుందా ఏమో వేసి. ఒకటే ఇక్కడ ఇంకా ఈ కొన్ని ఉన్నాయి, ఈ తర్వాత కోసుకోవచ్చు. అక్కడ అటు పక్క ఉన్నాయి, అటు వెళ్దామండి. ఇవన్నీ కేజీకి పెచ్చాయినాయండి ఇప్పుడు. ఇవన్నీ ఈ టబ్బులో ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నా. చూడండి ఎంత లావున వచ్చినాయో కాయలు, అసలుకి ఎంత బాగున్నాయో. మాకు ఆ పచ్చడి వచ్చింది, మళ్ళీ పచ్చడి పెట్టుకోవాలి. మాకు ఇంకా చట్నీ కూడా చేయకుండా ఈ టమాటా చట్నీ అన్నంలోకి, టిఫిన్లోకి అన్నిటికీ ఇదే వాడతామండి. అసలు తోలు బయట కొన్న కాయలు అయితే తోలు మందంగా అలా ఉంటాయి కదా, తొందరగా వేగవు. ఈ కాయలు అయితే అసలు ఎంత బాగా వేగినాయనండి, తొందరగా మగ్గిపోయినాయి. భలే ఉంది పచ్చడి అయితే. నోరు ఊరిస్తున్నానేమో మీకు పచ్చడి సంగతి చెప్పి. ఇక్కడ బీరకాయ ఉంది, ఇది కోస్తానండి. ఇంకా పెరుగుద్దేమో కానీ మళ్ళీ ఎందుకు, బాగుంది ఇప్పుడైతే, కోసుకుంటా. ఇక్కడ నేతి బీరకాయ ఉంది, ఇది ఒకటి కోస్తా కత్తెర తీసుకొచ్చి. ఇదేమో చిన్న పిందె, ఇది పెరుగుద్ది. ఇంకా ఆ 2 కోస్తాను. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, ఒక 2 వంకాయలు ఏమో, అవి కూడా కోస్తా కత్తెర తీసుకొచ్చి. ఈ చెట్లు కూడా మొన్న ఇంట్లోకి విడిగా అవసరం అయితే 1-2 పండుతుంటే అక్కడే కూడా అట్లా కోసుకునేదాన్ని అండి. ఇక చూడండి, ఇవ్వండి ఎంత బాగా, ఎంత పెద్ద కాయలు వస్తున్నాయి. కొమ్మలు మళ్ళీ కొత్త కొమ్మలు వస్తున్నాయి, అటు కొత్త కొమ్మలు వచ్చి కాయలు వస్తున్నాయి. ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి.
ఇక్కడ పడిమోలసినవి నేను అంతే ఉంచుతున్నాను కదా, అన్నిటికీ ఆకులు కట్ చేశాను. ఇదేందో కొమ్మ ఇరిగిపోయింది, చూసుకోవాలా. ఇవ్వండి, ఇవ్వండి, ఇంకా అటు ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఈ పడిమోలసినవి అంతే ఉంచేస్తున్నాను. ఇదండి, ఇక్కడ చెట్టు వంగిపోతుంది. మందార చెట్టులో పడి మొలిసింది. ఇది ఒక మొక్క, అదొక మొక్క, ఇది ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇది కూడా కాయలు పడుతున్నాయి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి, నల్లది అక్కడ ఒకటి ఉంది. ఇదిగండి, ఇదిగండి, ఇది కూడా పూతలు మొదలైనవి. ఈ ఆకైతే తెగ వస్తుందండి, గుంటగలగరాకు అంటారు కదా, ఏ టబ్బులో పెట్టినా అదే తెగ పీకేస్తూ ఉంటా. టమాటాలు అది ఈ కొమ్మ పెడితే బతికి పూలు కూడా వస్తున్నాయండి, ఆరెంజ్ కలర్. బీరకాయ కోద్దాం. ఇవన్నీ కోస్తున్నా, చేతిలోనే పడమ్మా. అమ్మ కింద పడిపోయింది, ఇరిగిపోయిందండి. అమ్మ ఇవన్నీ ఇరిగిపోయింది. సరే, ఇది కూడా కోస్తున్నా. ఇది నేతి బీర, ఇది పిండి ఉంది, ఉంచుతాను. అటు వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోద్దాం. చిక్కుళ్ళు పూతలు బాగా వస్తున్నాయి, అక్కడక్కడ కాయలు ఉన్నాయి, పిందెలుగా ఉన్నాయండి. అవి తెల్ల చిక్కుడు లోపలికి ఉన్నాయి కానీ పిందెలుగా ఉన్నాయి. కొంచెం విత్తనం ముదిరితే బాగుంటుంది. మొన్న ఒక వీడియోలోను షార్ట్లోను మీకు చూపించాను కాయలు, అది అన్నీ కలిపి కొన్ని పులుసు చేశాను, చాలా బాగుంది. పులుసు కాదండి, మర్చిపోయా, సాంబార్లోకి వేసా. ముక్కలు విత్తనాలు భలే వచ్చినాయి. ఆ లోపలికి ఉన్నాయండి, స్టూల్ వేసుకొని అన్న ఎక్కి చూడాలి. ఇప్పుడు కాదులేండి, అవి చిన్నవిగా ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి, కొద్దాం. వంకాయలు కొంచెం వస్తున్నాయి. ఇవన్నీ మొన్న కోసాను, ఫ్రై చేసుకున్నా. అదే సాంబార్ పెట్టిన రోజు ఫ్రై చేసుకున్నా. ఇవన్నీ 3 వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి దానికి. ఇవన్నీ కొన్ని సన్న సన్నవి పీకేసాను, డబ్బులు లేక ఇంకంతే ఉంచా ఆ రోజు. ఇవ్వండి, ఇక్కడ పెట్టేసి ఇవి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అటు కోసుకున్నాం కొన్ని. ఇవ్వండి, కింద పోతున్నాయి. ఆగమ్మ అరే అటు పడిపోయింది. ఒక కాయ అటు పడింది, తీస్తాను తర్వాత. పచ్చిమిరపకాయలు కోసుకొచ్చుకుందాం. ఏమన్నా ఉండండి అమ్మ, అట్లా వేయండి. పచ్చిమిరపకాయలు కోద్దాం. వేయండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోద్దాము. వేయండి, మాకు ఇంట్లోకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సరిపోతున్నాయండి, కొనకుండా. మొన్న ఆ మధ్య చెప్పా కదా, బయట అప్పుడు ఒక 20 రూపాయలకి, అప్పుడు ఒక 20 రూపాయలకి తీసుకొచ్చాడు. అది కూడా ఏంటంటే గారెలు బోండాలు అట్లా చేసుకున్నప్పుడు వాటిల్లో పచ్చడి కానీ అట్లా అవసరం అయ్యి తెప్పించుకున్నా. మనకి చాలా అని ఇవి అయితే మాకు కొంచెం ఇప్పుడు పప్పులో కంటే చట్నీలకి అని సరిపోతున్నాయి. కొంచెం ఎప్పుడన్నా ఒకసారి చట్నీ చేసా, మామూలుగా కూరల్లోకి 4 వేస్తాం కదా, అట్లా ఆమ్లెట్ వేసుకున్న 4 ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తాం కదా,
అట్లాగా సరిపోతున్నాయి మాకు. ఇంకా కొన్ని సీడ్స్ పెట్టానండి, అవి కూడా మీకు మొలిసిన తర్వాత చూపిస్తాం. ఈ మొక్క కూడా బాగానే వచ్చినాయండి కాయలు, ఇది ఎక్కడ కూడా ఉన్నాయండి. అసలు ఈ పూలు చూసారా, తుమ్మి పూలు కొయ్యలేక వదిలేస్తున్నానండి. నేను మీకు ఇన్నెన్నే చూపించేది, ఎప్పుడన్నా వీడియోలలో చూపిస్తే అన్ని చూపిస్తుంటా. ఇక్కడ ఒక చెట్టు, అటు ఒక 2 ఉన్నాయి, ఫుల్ పూసి వదిలిపెడుతుంది, కొయ్యలేకపోతున్నా. ఆ పూలన్నీ కోసేది ఒక ఎత్తు అయితే, ఈ కోసేది 2 ఎత్తులు అవుతుంది. అట్లాగా పూస్తున్నాయండి. చూడండి, నేను వదిలేసాను. ఇక్కడ ఒక మొక్క ఉంది, దీన్ని కూడా మనం కోసుకున్న చట్నీలోకని. ఇవన్నీ ఇది ఇటు పక్క ఇక్కడ అయిపోయినాయి. ఇక్కడ ఎప్పుడన్నా మళ్ళీ పైకి వస్తాను, 4 కాయలు అవసరం అయితే గబుక్కున. ఈ పాడైపోతున్నాయండి, ఇవి కొంచెం కొమ్మలు కట్ చేద్దాం అనుకుంటున్నానండి. కట్ చేస్తే కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా అనిపిస్తుంది. ఆ మట్టి పోసి ఎరువు మట్టి కలిపాం కదా, వేర్లు బయటపడ్డాయి. ఇవ్వండి అంటున్నాను, కుదరటం కింద ఉన్నాయి. ఇక్కడ ఈ వేర్లు బయటపడుతున్నాయి, నీళ్ళు ఇవ్వాలి. పండాకంతా రాలిపోతుంది. అటు పక్క ఇంకా 2-3 కాయలు ఉన్నాయి ఒక చెట్లు, అవి కూడా పోస్తాను. ఇవ్వండి తుమ్మి పూలు, చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. కొయ్యలేక అసలు వదిలేస్తున్నా. అసలు ఎన్ని పూలండి బాబోయ్, చూడండి. ఒక్క చెట్టే, ఇది పెద్దదైతే అసలు ఎంత మాకు దొడ్లో ఇంతకుముందు పూసేది, అది పీకేసాను ఆ ఎత్తున విరిగితే. ఇది కానీ దొండ తీగలో ఉన్నాయి పచ్చిమిరపకాయల మొక్కలు, ఒక్క మొక్కే ఉంది ఇక్కడ. నేను ఇంతకుముందు అక్కడ ఒకటి అట్లా గుచ్చానండి కొమ్మలు, మొక్కలు. టబ్బులు ఖాళీలు లేక అప్పుడు ఎక్కడ ఖాళీ చిక్కితే అక్కడ గుచ్చాను. ఈసారి కూడా అంతే ఇద్దాము, మొక్కలు పెరిగితే టబ్బులు కావాలి కదా మళ్ళీ. ఇక ఒకటి కాలిపోయింది. ఒకటి వెళ్దాం. ఇక్కడ పాలకూర ఉందండి, కొంచెం పాలకూర కోస్తాను. ఇదిగండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్క మొక్కేనండి ఇది. మాకు స్పెషల్గా వేసుకోవాలని కూడా లేదు ఇంకా, కాకపోతే సీడ్స్ వేసాను కదా, అందులో వస్తే వేసాను. అవి కూడా వచ్చినాక పక్కకు తీసి నాటుకుంటే ఇట్లా అక్కడొకటి బాగా వస్తాయి. ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా మొన్న అనంగా కోద్దాం అనుకున్నా, కొన్ని ఆకులు పురుగు తినేసిపోయింది. చూడండి మొన్న కోసి పప్పు చేద్దాం అనుకుంటే సాంబార్ పెట్టాల్సి వచ్చింది ఆ రోజు. భలే ఉంది కదా ఫ్రెష్గా. ఇంకా కొన్ని పాడైపోయినాయి చూడండి, ఆకులు పండినట్టు అయిపోయింది. కొయ్యకపోతే అంతే, టయానికి ఏది కొయ్యాలో అది కోసుకోవాలి. మొన్న మా మరదలు వస్తే తోటకూర, పొన్నగంటి ఆకు కోసుకొని పోయింది. ఇది కూడా చూడలేదట్టుంది, హడావుడి అయిపోయింది. నేను కూడా
అందులో లేకపోతే కోసిచ్చేదాన్ని, మాకు మళ్ళీ వస్తుంటుంది కదా. ఊరు వెళ్తా వచ్చింది. అదేండి బాగా వచ్చింది కదా. కొంచెం తోటకూర అటు సైడ్ ఉంది, కొంచెం అది కోసుకుంటా. చిన్న మొక్క కూర కోద్దామా వద్దా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. విత్తనాలు పడి మొలిసింది, అన్నిట్లో కొన్నిట్లో వస్తుంది. తర్వాత కోసుకుంటాలే, చూద్దాం. ఇందులో కూడా మొక్కలు పడి మొలిసినాయి. సొర మొక్క అది విత్తనం పడి మొలిసింది. టమాటా మొక్కలు ఇవి ఉంచే ఇట్లానే దీంట్లోనే పెరుగుతాయిలే అని చెప్పి అట్టు పెట్టాను. ఇంకండి ఇక్కడ ఒకటి ఉంది పాలకూర మొక్క, ఇది చిన్న చిన్న ఆకులు. ఇది కూడా అయిపోయింది, ఎన్నిసార్లు కోసాను అసలు. ఇది కొంచెం కోసి చూపిస్తా. ఎందుకండి ఇది ఆ చిన్న చెట్లు, అది కొద్దిగా వచ్చింది చిన్న కుండీలో, ఇది అక్కడ పెద్ద కుండీలో. అది పాలకూర బాగా వచ్చింది కదా, మాకు సరిపోద్దండి. కొంచెం కందిపప్పు వేసి చేసుకుంటే. పచ్చిమిరపకాయలండి, బీరకాయ, మామూలు బీరకాయ, నేతి బీరకాయ ఒకటి, వంకాయలు 3, టమాటాలు చూడండి ఎన్ని వచ్చినాయో. అదేండి ఇంకింత మాత్రం వస్తే మా ఇద్దరికి సరిపోవంటండి. పూలే చూపిస్తున్నావు అనుకుంటున్నారా? పూలు కాదు, ఇంకా నేను కోస్తానే ఉన్నా. కొన్ని కావాలనుకున్నప్పుడు గబక్కన తోటకూర 4 కొమ్మలు తీసుకెళ్తే మాకు పప్పులోకి పులుసు కూరకి సరిపోతున్నాయి. మధ్యలో ఎవరన్నా వస్తే కోసిస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఈ బీరకాయ మొదలైంది కదా, పిందెలు కూడా చూశారు. నేతి బీర కూడా వస్తున్నాయి కదా. 2, 3, 1 అట్లా వచ్చినా మాకు సరిపోతాయి కదండి, ఏదైనా పచ్చడికి అట్లాగా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకే అండి, బాయ్ అండి.